వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పోలవరం జిల్లా కూనవరం మండలం శబరి కొత్తగూడెంలో వరద ప్రభావిత ప్రాంతాలను రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం నేతలు పరిశీలించారు. ప్రభుత్వం సమీక్షా సమావేశాలతో కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. వరద బాధితులకు తక్షణం 10,000 ఆర్థిక సాయం, 3 నెలలకు సరిపడా రేషన్, నిత్యావసర సరుకులు, పిల్లలకు పాలు, బిస్కెట్లు అందించడంతో పాటు భవిష్యత్తులో వరదలపై ముందస్తు చర్యలు చేపట్టాలని కోరారు. వరదలొచ్చి 2 రోజులు అవుతున్నా కనీసం పర్యటన చేయలేని ప్రభుత్వము, కనీసం అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వము. సహాయం అందించాలి తక్షణమే నిర్వాసితులకు. వరదల్లో మునిగిపోతున్న నిర్వాసితులకు వెంటనే పెట్టాలి. ఆకలితో అలమటిస్తున్న నిర్వాసితులకు అన్నము. నిర్వాసితుల శబరి కొత్తగూడెం నిర్వాసితుల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరి, శబరి కొత్తగూడెం నిర్వాసితుల పట్ల ఎమ్మెల్యే వైఖరి పర్యటించాలి. ఎమ్మెల్యే ఎంపీలు వెంటనే సహాయం అందించాలి. శబరి కొత్తగూడెం నిర్వాసితులకు వెంటనే, గోదావరిలో మునిగిపోతున్న పేదలకు వెంటనే, 2 రోజులు గడుస్తున్నా కనీసం అన్నం కూడా పెట్టలేని ప్రభుత్వము, పసి పిల్లలకు కనీసం పాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వము, 48 గంటలుగా చీకటిలో ఉన్న వెలుతురు కోసం కనీసం క్యాండిల్ కూడా ఇవ్వలేని ప్రభుత్వము. ఇవ్వాలి వెంటనే సహాయము చేపట్టాలి. సహాయక చర్యలు వెంటనే, సహాయక చర్యలు వెంటనే, సహాయక చర్యలు వెంటనే. సోదరు వెంటనే టార్పాలిన్లో ఇవ్వాలి, వెంటనే టార్పాలిన్లో వెంటనే ఇవ్వాలి. కొవ్వొత్తులు వెంటనే, కొవ్వొత్తులు వెంటనే, భోజనము ఏర్పాటు చేయాలి. వెంటనే భోజనం, వెంటనే భోజనము టార్పాలిన్లో, టార్పాలిన్లో కొవ్వొత్తులు, పాలు, వెంటనే భోజన ఏర్పాట్లు, వెంటనే భోజన ఏర్పాట్లు, వెంటనే భోజన ఏర్పాట్లు. చెప్పు ఏం జరిగింది, చెప్పు. నిన్నటి నుంచి ఏం జరిగింది చెప్పు. మా దగ్గరికి ఎవరు రాలేదు సార్, వీఆర్ వచ్చారు, సెక్రటరీ మేడం గారు కూడా వచ్చారు. మరి ఏమీ లేవు, అన్నం లేదు, లేదు. మాది మేమే వండుకొని తింటున్నాం. వండుకోవడానికి కూడా తడిసిపోయింది, తడిసిపోయింది సార్. ఒడ్డుకి వెళ్ళాం, పాకాలు వేసుకొని అక్కడ ఉంటున్నాం. అడిగేసరికి ఇచ్చారు. అక్కడ రమ్మన్నారు. అన్నానికైతే గిన్నెలు పట్టుకొని వెళ్ళేసరికి లేదన్నారు. వెళ్ళొచ్చి అయిపోయినాయి అంటే మళ్ళీ వచ్చేసి ఈ రోజు అడిగితే ఇచ్చారు. సోదరులారా, కూనవరం మండలం శబరి కొత్తగూడెంలో గత 3 రోజుల నుంచి గోదావరి పొంగి 120 ఇళ్ళు మునిగిపోయినాయి. నడుస్తున్నా ఒక అధికారం రావట్లేదు. సచివాలయ ఉద్యోగులను పంపిస్తున్నారు. పాపం వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేవు, వాళ్ళ దగ్గర నిధులు లేవు. వాళ్ళు కూడా నిర్వాసితులతో సమానంగా వచ్చి కూర్చున్నారు తప్ప ప్రత్యేకంగా సహాయం చేసేది ఏం లేదు. కూనవరం హెడ్ క్వార్టర్లో కూర్చొని సమీక్షలు చేస్తున్నామని చెప్తున్నారు కలెక్టర్ ఎంఆర్ఆర్ గారు. ఎవరి గురించి సమీక్షలు చేస్తున్నారు? ఇక్కడ మునిగిపోయి పేదలంతా ఆకలితో అల్లడిస్తుంటే పిల్లలకి పాలు లేక కనీసం మంచినీళ్ళు కూడా ఇక్కడ తాగడానికి లేవే. 2 రోజుల నుంచి ఇంత సస్తున్నారు. ఈ ప్రభుత్వం ఉందా చచ్చిపోయిందో కూడా తెలియట్లేదు. నిన్న కూడా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగాం. ఇక్కడ ఉన్నటువంటి సిపిఎం పార్టీ నాయకత్వం రాష్ట్ర ప్రభుత్వానికి విన్నపం చేసింది. రాష్ట్ర కేంద్రంలో కూడా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారికి లెటర్ రాశారు ముఖ్యమంత్రి గారికి, సహాయం అందించండి అని. కానీ ప్రభుత్వం సహాయం చేయాల్సినటువంటి ప్రభుత్వము వీళ్ళు కావాల్సి చేస్తారు, దురుద్దేశంతో చేస్తున్నారని దుర్మార్గమైన ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసం? దాదాపు 48 గంటలైంది శబరి గోదావరి పొంగి 120 ఇళ్ళు మునిగిపోయినాయి. మొత్తం ఇళ్లలో ఏ ఇల్లు చూసినా తిను పదార్థాలు అన్నీ నాశనం అయిపోయినాయి. వంట చేసుకోవడానికి అవకాశం లేదు, పిల్లలకి పాలు లేవు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? భోజనం పెట్టామని చెప్తుంది. ఈరోజు చూడండి ఇక్కడ ఎంత అన్యాయం. 30 కిలోల బియ్యం పంపించి 120 కుటుంబాలంటే కుటుంబానికి 4 చొప్పున లెక్కేసుకుంటే 480 మందికి 30 కిలోల బియ్యము 2 రోజులు సరిపోతాయా? 2 కిలోల కందిపప్పు పంపించి, ఉల్లిపాయలు 1 కిలో పంపించి సహాయం చేస్తామని చెప్తుంటే, అయ్యా చంద్రబాబునికి సిగ్గు ఎగ్గేమని ఉందా? నిన్నేమో భోగాపురంలో 1000 కోట్లతో విమానాశ్రయం ఏర్పాటు చేస్తున్నావు. నువ్వు ఆకాశంలో చూడొద్దు, గిరిజనులు చూడు, మునిగిపోతున్న వాళ్ళని చూడు, గోదావరిలో కొట్టుకుపోతున్న వాళ్ళని చూడు, 2 రాష్ట్రాలకి దీపం వెలిగించే పోలవరం త్యాగం చేసినటువంటి గిరిజనులు చూడకుండా నువ్వు ఎక్కడున్నావు? అందుకోసమే యుద్ధ ప్రాతిపదిక పైన వెంటనే వీళ్ళకి ప్రతి కుటుంబానికి 10,000 తక్షణం అందించాలి. బియ్యము, రేషన్ అన్నీ ఇవ్వాలి. ప్రతి ఇంటికి పాలు
ఈ పిల్లలకి ఇవ్వాలి. ప్రతి కుటుంబంలో ఒక 10 లీటర్ల కిరోసిన్ అందించాలి. అదేవిధంగా నష్టపోయిన ఇళ్లకి 2 లక్షల రూపాయలు పరిహారం ఇవ్వాలి. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ గిరిజనుల కోసం గిరిజన సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం ఈరోజు 3 సంఘాలు పర్యటన చేస్తున్నాయి. రేపు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రికి, ప్రిన్సిపల్ సెక్రటరీకి మెమోరాండం ఇస్తాం. కదలకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘం, గిరిజన సంఘాల తరఫున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు సీనియర్ నాయకులు కృష్ణయ్య గారు వచ్చారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు బొప్పన కిరణ్ గారు వచ్చారు. ఇక్కడ ఉన్నటువంటి స్థానిక పక్క గ్రామ సర్పంచులు ఈ సహాయం కోసం నాగమణి వీళ్ళందరూ కూడా వచ్చారు. అదేవిధంగా మండల నాయకుడు కూడా వచ్చారు. వీళ్ళు ఇప్పుడు కృష్ణయ్య గారు కూడా ఈ రైతులు, పేదల వాళ్ళ గురించి 2 విషయాలు చెప్తారు. మిత్రులారా, అధికారులు, ముఖ్యంగా ఎంఆర్ఓ లెవెల్ అధికారులు గ్రామంలో ఉండి ఇవన్నీ కూడా ఏం జరుగుతున్నాయి, అవసరాలు ఏంటి, ఇవన్నీ కూడా తక్షణంగా ఇక్కడ ఉండి చూడాలి. పొద్దుగూకుల సమీక్షలు ఏం చేస్తారు ఒకటి. రెండోది, టైం గడిస్తే ఇక్కడ ఉన్నటువంటి నీళ్లు ఇవన్నీ రావటం, జబ్బులు ప్రారంభమవుతాయి. మీరు తక్షణంగా చర్యలు తీసుకోకపోతే, తగిన భోజన ఏర్పాట్లు చేయకపోతే, తగిన రాత్రిపూట కొవ్వొత్తులు ఇతర ఏర్పాట్లు చేయకపోతే, పిల్లలకు కావాల్సిన ఏర్పాట్లు చేయకపోతే, సరైన ఇప్పుడే చల్లుతున్నారు, ఈ చల్లే చాలదు, అవసరమైతే ఇంజక్షన్లు ఇవ్వాలి. అట్లాంటి చర్యలని వెంటనే తీసుకోకపోతే ఇక్కడ జబ్బులు ప్రమాదం ఉంది. అందుకని తక్షణంగా ఎంఆర్ఓ గారు ఎక్కడున్నా ఇక్కడికి రావాలి. ఈ ఏర్పాట్లన్నీ డైరెక్ట్గా చూడాలని చెప్పి మేము రైతు సంఘంగా కోరుతా ఉన్నాం.